देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पिक्सल। एक बार जो खाए यहाँ, बार बार आने को चाहे यहाँ। నమస్తే, నేను యామిని. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్ తెలుగు వార్తలకి స్వాగతం. మీకు ఉమ్మడి మోపనార్ వార్తలు చూస్తే, కరోనా విపత్కర పరిస్థితులలో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నియామకాలను అందజేస్తారని రాష్ట్ర అధికారి మరియు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నూతన స్టాఫ్ నర్సు నియామకాల అందజేత కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కరోనా విపత్కర పరిస్థితులలో డాక్టర్లు మరియు నర్సులు తమ ప్రాణాలను సైతం ఫనంగా పెట్టి సేవలు అందిస్తున్నారని, ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఆసుపత్రిలో 35 స్టాఫ్ నర్సు పోస్టులకు నియామక పత్రం అందజేయడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి కొంతమంది ఓర్వలేక తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రవీణ, సరిత, బాలమ్మ, అక్కడ బాలమ్మ, మాధవి, బి మాధవి, బి పుష్పలత, ఎం అరుణ్ ప్రసాద్, మంజుల, కవిత, హెచ్ జ్యోతి, అటెల్ హెచ్ జ్యోతి, ఉషారాణి. మీ అందరితో గ్రూప్ ఫోటో దిగాలి. మళ్ళీ 1 by 1 పేరు ఒకటి షాడో తీసుకుంది. ఈరోజు దాదాపు 30 మంది మా జనరల్ నర్సింగ్ స్టూడెంట్స్కు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయడానికి ఇక్కడ మేము ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. గత వారం 95 మందికి ఆర్డర్స్ ఇచ్చాం. 2014 కన్నా ముందు ఈ హాస్పిటల్లో కేవలం ఒక 70 మంది స్టాఫ్ నర్సులు మాత్రమే పనిచేసేది. కానీ ఈరోజు 450 పైగా దాదాపు 500 మంది కేవలం నర్సింగ్ వాళ్ళు పనిచేస్తున్నారు. ఆ రోజు 17 మంది డాక్టర్లు పనిచేస్తే ఈరోజు 200 పైన డాక్టర్లు పనిచేస్తారు. అంటే ఎంత అభివృద్ధి చెందింది మహబూబ్ నగర్ ఏ రకంగా అభివృద్ధి చెందింది అనడానికి ఇది ఒక్కటే నిదర్శనం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నిరుద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో ఒకరోజు దీక్ష కార్యక్రమం చేపట్టారు. మహబూబ్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ పోరాట సమితి గౌరవ అధ్యక్షుడు గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి తన నివాసంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాల పేరు చూపి గాథ ఎక్కిన తర్వాత ప్రజల కష్టాలను మర్చిపోయారని, ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,80,000 మంది నిరుద్యోగులు ఉన్న ముఖ్యమంత్రి మాత్రం నిరంకుశ పాలన నడుపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి తమ పదవులను పెంచుకొని కమిషన్లను పొందుతున్నారు, తమ నిరుద్యోగులను పట్టించుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నిరుద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు మరియు తెలంగాణలో ఉన్నటువంటి
ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, సాంకేతికమైనటువంటి ఇంజనీరింగ్ కళాశాలలు, ఫార్మసీ కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ అధ్యాపకుల సమస్యలన్నింటినీ, వారి కష్టాలను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడానికి శాంతియుతమైనటువంటి వాతావరణంలో మేము ఈరోజు ఒకరోజు నిరాహార దీక్ష చేపడుతున్నాము. ఈ నిరాహార దీక్ష ద్వారా సుమారు 18 డిమాండ్లను ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు, సామాజికవేత్తలకు, మేధావులకు కూడా వినిపిస్తున్నాము. మొదటి డిమాండు ఖచ్చితంగా 2018 ఎన్నికల్లో చెప్పినటువంటి 3016 నిరుద్యోగ భృతిని నెలకు టంచనగా వచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలి. రెండవ డిమాండు రాష్ట్రంలో ఉన్నటువంటి 63 ప్రభుత్వ శాఖల్లో 1,84,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టులన్నిటికీ కూడా వెంటనే ఒక క్యాలెండర్ను రూపకల్పన చేసి నియామకాలు చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా రాష్ట్ర స్థాయి క్యాడర్ పోస్టులు అయినటువంటి డిఎస్పి, ఎక్సైజ్ కమిషనర్, ఎండోమెంట్ చైర్మన్, ఏసీటీఓ, సిటీఓ, ఎంపీడీఓ రకరకాల 23 రకాల పోస్టుల కోసం గ్రూప్ 1, గ్రూప్ 2లను, గ్రూప్ 3, గ్రూప్ 4లను కూడా జేఎల్ పోస్టులను అంటే జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు, యూనివర్సిటీ ఆచార్యులు, ముఖ్యంగా పాఠశాలలో 43,000 ఉపాధ్యాయ పోస్టులను, గ్రామాల్లో ఉన్నటువంటి యువకుల కోసం ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్నటువంటి 27,000 పోస్టులను, అవి ఏఎన్ఎంలు అయితేనేమి, ల్యాబ్ అసిస్టెంట్లు అయితేనేమి, ఫార్మసిస్టులు అయితేనేమి, ఈ పోస్టులన్నింటినీ కూడా నింపాల్సిందిగా మా నిరుద్యోగ పోరాట సమితి తరఫున ముఖ్యమంత్రి గారిని ఈ దీక్ష ద్వారా కోరుతా ఉన్నాము. రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ గారు తెలంగాణకు చెందిన అంతర్జాతీయ స్థాయిలో 21 ర్యాంకు సాధించిన ప్రముఖ బాక్సర్ నిక్కత్ జరీన్ కు ఎన్ఏటీసీఓ ఫార్మా కంపెనీ వారు తమ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా బాక్సింగ్ కోచింగ్ కోసం కేటాయించిన 5 లక్షల రూపాయలను హైదరాబాద్ లోని తన నివాసంలో అందించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర శాసనసభ్యులు శ్రీ ఆల వెంకటేశ్వర రెడ్డి, స్పోర్ట్స్ చైర్మన్ శ్రీ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, నిక్కత్ జరీన్ తండ్రి జమీల్లు పాల్గొన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ నిజామాబాద్ జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి తన తండ్రి ప్రోత్సాహంతో, కుటుంబ ప్రోత్సాహంతో, చిన్నప్పటి నుంచి ఒక పట్టుదలతో ఒక మంచి పేరు తేవాలి, నా జిల్లాకు, నా తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి పేరు తేవాలని చెప్పి ఇలా నిఖత్ జరీన్ గారు ప్రపంచంలోని 21st ర్యాంక్ సాధించి బాక్సింగ్లో భారతదేశానికి గొప్ప పేరు తెచ్చి, భారతదేశంలో ఎక్కడుంది ఇంకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉందని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో గొప్ప పేరు తేవడం మాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో కేటీఆర్ గారు కూడా, మా మున్సిపల్ మినిస్టర్ నాయకుడు కేటీఆర్ గారు కూడా వీరితో మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు క్రీడలను ప్రోత్సహించాలనే దిశలో క్రీడారంగాన్ని అభివృద్ధి చేయాలి, యువతకు మంచిగా నిర్దేశాన్ని ఇవ్వాలి, చిన్నప్పటి నుంచే ఆటల పట్ల, ఆరోగ్యం పట్ల ఒక ఇంట్రెస్ట్ కలగాలని చెప్పి ఒక సబ్ కమిటీని కూడా నిర్వహించి ఒక క్రీడా పాలసీని కూడా తయారు చేయాలని చెప్పడం జరిగింది. ఏ రాష్ట్రంలో లేనిది ఈ రాష్ట్రంలో 2% రిజర్వేషన్ ఉద్యోగాల్లో, 0.5% ఎడ్యుకేషన్లో, ఇంకా అనేక రాయితీలు, నేషనల్, ఇంటర్నేషనల్, ఒలింపిక్స్లో గెలిచినటువంటి వాళ్ళకు నగదు, రకరకాల ప్రోత్సాహాలు ఇచ్చి మరి ఈ 6 సంవత్సరాల గదులు చేయడం జరిగింది. భవిష్యత్ తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయితే భవిష్యత్ తెలంగాణలో క్రీడలకు ఇంకా గొప్ప ప్రాధాన్యత ఇస్తారు. నిఖత్ జరీన్ లాంటి వాళ్ళకు ఇంకా గొప్ప అవకాశాలు వస్తాయి. ఈమె ఎంతో పట్టుదల గల వ్యక్తి, ఎంతో మొండి ధైర్యంతో మరి ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి మెరుకోను కూడా అంటే ఆమె వరల్డ్లో నెంబర్ 3 ర్యాంకును కూడా ఓడించి మరి గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి ఆమె. 500 కార్మికులు రోడ్డు మీద పడ్డారు. ఇది ఎక్కడో కాదు, నందిగామ మండలం హెచ్బిఎల్ కంపెనీ యాజమాన్యం ఏకంగా 500 మందిని మాకు వద్దని చెప్పడం జరిగింది. దీనిపైన ఆ కార్మికులందరూ పెద్ద ఎత్తులో నిరసన చేపట్టారు. కార్మికుల కొరకు ఆవేదనను తను విని యువసత్తా యూత్ లక్ష్మణ్ గారు అక్కడికి చేరుకొని కార్మికులందరినీ కలిసి హెచ్బిఎల్ యాజమాన్యాన్ని గట్టిగా నిలదీయడం జరిగింది. ఏకంగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 500 మందిని ఇలా తీసేశారు సార్ అని ప్రశ్నించడం జరిగింది. వెంటనే చర్యలు తీసుకోండి, 500 మందిని ఉద్యోగాలకు తీసుకోవాలి, లేకుంటే మీ వల్ల రోడ్డు పైన 500 కుటుంబాలు రోడ్డు పైన పడతాయి అని చెప్పడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాం ఈ విషయంపై చెప్పడం జరిగింది. ఈరోజు
మన నందిగామ మండల కేంద్రంలోని హెచ్పిఎల్ పారిశ్రమ కంపెనీ మూసివేయడం జరుగుతుంది. కార్మికులను చెప్పా పెట్టకుండా తీసివేయడం జరుగుతుంది. అయితే ఈరోజు కార్మికులకు చెప్పా పెట్టకుండా అరకొర జీతాలు మీకు ఇస్తామని చెప్పి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళను ఒక్కొక్కరిగా పిలుచుకొని ఈరోజు 500, 600, 1000 మంది ఉన్నటువంటి కంపెనీని ఈరోజు 100 మందితోటి నడిపించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న కార్మికులను కూడా మొత్తం తీసేసి వేరే రాష్ట్రాలకు, దేశాలకు వెళ్ళే ప్రయత్నం వీళ్ళు చేస్తారు. మీరు వేరే రాష్ట్రాలకు వెళ్తే, వేరే దేశాలకు వెళ్తే మాకేం సంబంధం లేదు, కానీ ఇక్కడ పనిచేసినటువంటి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కంపెనీ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. 25 సంవత్సరాల నుంచి పొట్టకూటి కోసం ఇక్కడ కొట్టి పనిచేస్తున్నటువంటి కార్మికులను మీరు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడము మీరు ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము మిమ్మల్ని అడుగుతున్నాం. కాబట్టి కూడా 20 ఏళ్ళ కింద జమ అయినోడు, జైన్ అయినోడు ఈరోజు 25 సంవత్సరాలు దాటిందంటే 45 ఏళ్ళు 50 ఏళ్ళు దగ్గరకు వచ్చినాయి. వాళ్ళు ఏం చేసుకోలేని పరిస్థితి. మీరు ఆర్థికంగా ఏమన్నా వాళ్ళకి అందిస్తే వాళ్ళు ఏదో చిన్న షాపు, కిరాణా కొట్టు, ఏదో టీ షాపు పెట్టుకొని బ్రతికే వాళ్ళే. కానీ వాళ్ళ పిల్లలు కూడా పెళ్ళిళ్ళకి వచ్చిర్రు, చదువులకు కూడా అప్పులు చేసి బతుకుతున్నారు. మీరు ఇచ్చే చాలని జీతాలతోటి వాళ్ళు జీవితం వచ్చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ కడుపుల, వాళ్ళ నోటిపైన మట్టి కొడతా అంటే ఎవ్వరు కూడా దీన్ని సహించరు. కాబట్టి ఎండి గారు కానివ్వండి, యాజమాన్య పెద్దలు గారు, ఇంకా ఎవరైనా కూడా CEO గారు కానివ్వండి, స్పందించండి. శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాన్ని మీరు ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దు. వాళ్ళకు కావాల్సినటువంటి కోరికలు నెరవేర్చాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా న్యూస్ అంతా డిమాండ్ చేస్తూ, ఎవరు వచ్చినా కూడా పెద్దవాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం. మాకు కావాల్సింది ఒకటే న్యాయం, కార్మికులకు న్యాయం జరగాలి. వాళ్ళు ముఖాలలో సంతోషం మనం చూడాలి. ఇన్ని సంవత్సరాలు చేసుకుని వాళ్ళని నిలబడితే ఇది న్యాయం కాదు. ఒకవేళ వెళ్ళగొట్టినా కూడా వాళ్ళ జీతభత్యాలు వాళ్ళకు గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎంతైతే ఉంటుందో అవన్నీ చెల్లించాలని తెలియజేస్తూ, మరి ఒకసారి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అందరి పెద్దలు కూడా మీరు సహకరించాలి ఈ పేద కార్మికులకు అని చెప్పేసి తెలియజేస్తూ, జై హింద్, భారత్ మాతాకి జై. సాధిద్దాం మహబూబ్ నగర్ లో జిల్లా కేంద్రంలోని దివిటిపల్లి గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు గోపాల్ యాదవ్ గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ గారు, మున్సిపల్ చైర్మన్ కొరమోని నరసింహులు గారు, DCCB వైస్ చైర్మన్ కొరమోని వెంకటయ్య గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేష్ గారు, ఎంపీపీ సుధా శ్రీ గారు, వైస్ ఎంపీపీ అనిత గారు, దివిటిపల్లి మాజీ సర్పంచ్ పాండురంగారెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు. ఇవి మహబూబ్నగర్ ఉమ్మడి వార్తలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।